ఇక మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై కేసు నమోదు చేశారు. మంగళంపేట అటవీ భూమి ఆక్రమణపై కూడా చర్యలు చేపట్టారు. పెద్దిరెడ్డితో పాటు ఆయన కుమారుడు మిథున్ రెడ్డి, సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి, తమ్ముడు భార్య ఇందిరమ్మపై కూడా కేసు నమోదు చేశారు. మంగళంపేట అటవీ భూముల్లో 28.18 ఎకరాలు ఆక్రమించినట్లు అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. అనుమతులు లేకుండా బోరు వేశారని, అటవీ భూమి ఆక్రమణలతో జీవ వైవిధ్యానికి ₹1 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు అధికారులు తేల్చారు. దీంతో పెద్దిరెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. త్వరలో పాకాల కోర్టులో ఛార్జీ షీట్ కూడా దాఖలు చేయనున్నారు. పూర్తి వివరాలని ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. రవివర్మ. చందు, గత ప్రభుత్వ హయాంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీశాఖ మంత్రిగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలోనే తాను తలుచుకునిందే చట్టంగా వ్యవహరించారు. నిబంధనలు సైతం ఉల్లంఘించారు. వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని సైతం ఉల్లంఘించారు. అలాగే జీవ వైవిధ్యానికి హాని కలిగించేలా వ్యవహరించారు. ఇలా అన్ని రకాల చట్టాలను సైతం ఉల్లంఘిస్తూ దాదాపు మంగళంపేట ప్రాంతంలోనే దాదాపు 105 ఎకరాలను ఆక్రమించుకుని ఆ ఏరియాలో ఫామ్ హౌస్లను ఏర్పాటు చేసుకుని మామిడి చెట్లు, టెంకాయ చెట్ల పెంపకాన్ని పోషిస్తున్నారు. అయితే ఈ 105 ఎకరాల్లో దాదాపు కొంత ల్యాండ్ ప్రభుత్వ భూమి పోగా ఫారెస్ట్ ల్యాండ్ 28 ఎకరాల 18 సెంట్లు ఫారెస్ట్ ఆక్రమించుకున్నట్టుగా అధికారులు అయితే గుర్తించారు. అటవీ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా చేపట్టినటువంటి సర్వే చేపట్టి వీళ్ళు 28 ఎకరాల 18 సెంట్ల అటవీ స్థలాన్ని ఆక్రమించుకున్నారు. అలాగే ఆ అటవీ స్థలంలో ఉన్నటువంటి చెట్లను మొత్తం నరికేసి చదును చేసి ఆ ప్రాంతంలో మొక్కల పెంపకానికి, కొబ్బరి, మామిడి చెట్ల మొక్కల పెంపకానికి పాల్పడ్డారు అని చెప్పేసి క్షుణ్ణంగా రిపోర్టు రెడీ చేసి ప్రభుత్వానికి నివేదించారు. అదే కాకుండా దాదాపు ₹1 కోటి విలువ చేసే జీవ వైవిధ్యానికి హాని కలిగించారని చెప్పేసి స్పష్టమైన రిపోర్టులో స్పష్టంగా పేర్కొన్నారు. ముఖ్యంగా ఫారెస్ట్ ల్యాండ్ ఎవరు ఆక్రమించినా చట్టాలు కఠినంగా వ్యవహరిస్తాయి. అదే కాకుండా ఈ ఫారెస్ట్ ల్యాండ్లోనే దాదాపు 2.3 కిలోమీటర్ల వరకు సిమెంట్ రోడ్డు, కాంక్రీట్ రోడ్డు ఏర్పాటు, ఇది కూడా చట్టవిరుద్ధంగా ఏర్పాటు చేసింది. ఇలాంటి చట్టవిరుద్ధమైన కార్యక్రమాలు అనేకం చేపట్టారు. దీంట్లో ఈ ల్యాండ్లో అదే కాకుండా ఇలాంటి అకృత్యాలకు పాల్పడిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు, అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు అయినటువంటి మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ్ముడైనటువంటి ద్వారకానాథ్ రెడ్డి, వీళ్ళిద్దరితో పాటు ఇందిరమ్మ, ద్వారకానాథ్ రెడ్డి భార్య ఇందిరమ్మ, వీళ్ళ ముగ్గురు కలిసి ఆ ల్యాండ్ మొత్తం లేఅవుట్లు ఏర్పాటు చేసి ఫామ్ హౌస్ని నిర్మించుకుని కొనసాగిస్తున్నారని చెప్పేసి వాళ్ళ రిపోర్ట్లు అయితే స్పష్టంగా పేర్కొనింది. దీనికి అంతటికీ కారణం, ఇలాంటి వాటికి అన్నిటికీ ఊతమిచ్చింది ఎవరంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అతని హయాంలోనే ఇలాంటి ఆక్రమణలు జరిగాయి. వీటన్నిటినీ సర్వే చేశారు. సర్వే చేసిన తర్వాత గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇలాంటి అకృత్యాలు జరిగినా కూడా ప్రశ్నించేవారు ఎవరు లేరు. ప్రశ్నించేవారు ఉన్నా కూడా వాళ్ళని అణచివే ఫారెస్ట్ మినిస్టర్గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన పెద్ద ఈ అకృత్యాలన్నీ, చట్ట విరుద్ధంగా చేపట్టినటువంటి అకృత్యాలన్నీ ఒకటిగా రిలీజ్ చేస్తున్నాయి. అదే కాకుండా ఫారెస్ట్ ల్యాండ్ ఆక్రమించిన పరిస్థితే కాకుండా పక్కన ఉన్నటువంటి పట్టాల ల్యాండ్ సైతం కొంతమంది రైతులు దీని మీద ఫిర్యాదు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫిర్యాదు వెళ్ళిన తర్వాతనే వీటి మీద విచారణ చేపట్టిన పెద్ద ఇవన్నీ చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాయి. ఆ మేరకు ఫారెస్ట్ అధికారులు ఫిర్యాదు చేసి ఛార్జ్ షీట్ని సైతం సిద్ధం చేసి మరో 2 రోజుల్లో పాకాల కోర్టుకు అయితే సబ్మిట్ చేస్తున్నారు. అదే ఒత్తాసు పలికినటువంటి ఫారెస్ట్ అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు అప్పటి మంత్రిగా వ్యవహరించినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఫారెస్ట్ అధికారులు ఎవరెవరైతే ఒత్తాసు పలికారు అంటే అన్నమయ్య జిల్లా డిఎఫ్ఓ, అప్పుడున్నటువంటి డిఎఫ్ఓ, అలాగే అప్పుడున్నటువంటి పాకాల రేంజరు, అలాగే వీళ్ళందరినీ కూడా దాదాపు 4 ఫారెస్ట్ అధికారుల మీద కేసులు నమోదే అవకాశం ఉంది. అదే కాకుండా
ఇలాంటి అకృత్యాలకు పాల్పడినటువంటి రెవెన్యూ అధికారులు సైతం దీనికి నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించారు కాబట్టి వారి మీద కూడా కేసు పడే అవకాశం ఉంది. వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని రెవెన్యూ ఫారెస్ట్ అధికారులు పూర్తిగా నివేదికను సిద్ధం చేసి ప్రైమరీ అఫెన్స్ ఆఫ్ రిపోర్ట్ రెడీ చేసి మరో 2 రోజుల్లో కోర్టుకు సబ్మిట్ చేస్తున్నారు. కోర్టు కూడా అది పరిగణలోకి తీసుకుని త్వరలోనే అంటే ప్రైమరీ ఆఫ్ అఫెన్స్ దాంట్లో కేసు అయితే నమోదు చేశారు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి మీద. ఈ రిపోర్ట్ అన్నింటినీ కూడా ఛార్జ్షీట్ అన్నింటినీ కూడా మరో 2 రోజుల పాకాల కోర్టుకు సబ్మిట్ చేయనున్నారు. అనంతరం పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డిని ఫారెస్ట్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారించే అవకాశం ఉంది. దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు, ఎందుకు ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టారు, దీనికి దోహదపడిన అధికారులు ఎవరు, ఎవరి ప్రమేయంతో మీరు ఇలాంటి అకృత్యాలకు పాల్పడ్డారు అనే తదితర విషయాలపై క్షుణ్ణంగా విచారించే అవకాశం ఉంది. ఇలాంటి అకృత్యాలను గత ప్రభుత్వ హయాంలో చట్టాలను ఉల్లంఘిస్తూ అనేక రకాల తప్పిదాలు అయితే చేశారు. దాంట్లో ఇది ఒకటే బయటపడింది. అలాగే మొన్న బుగ్గమఠం తిరుపతిలోనే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి నివాసం ఉన్నటువంటి పక్కనే నివాస ప్రాంతానికి పక్కనే ఆనుకుని ఉన్నటువంటి బుగ్గమఠం బుగ్గమఠం స్థలాన్ని సైతం దాదాపు 14 ఎకరాల 29 సెంట్ల స్థలం ఉంటే దాంట్లో 3 ఎకరాల 88 సెంట్ల స్థలాన్ని ఆక్రమించుకుని గోశాల ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి తమ స్వాధీనంలో పెట్టుకుని ఉన్నారు. ఇలాంటి వాటి మీద కూడా మొత్తం విచారణ అయితే క్షుణ్ణంగా జరుగుతూ ఉంది. ఈ దర్యాప్తు పూర్తి కాగానే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డిని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పేసి స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇదే కాకుండా రిజర్వాయర్ల పేరుతో జిల్లాలో 3 రిజర్వాయర్ల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు ఉన్న పలంగా నిధులు కేటాయించింది. ఆ ప్రాంతంలో కూడా హరిత చారిటబుల్ ట్రిబ్యునల్ కోర్టు కూడా అక్కడ రైతులు తమకు అన్యాయం జరుగుతుందని చెప్పి హరిత ట్రిబ్యునల్ కోర్టు కూడా వెళ్ళారు. ట్రిబ్యునల్ కోర్టు కూడా కేంద్ర ఫారెస్ట్ అధికారులను సూచించింది. ఎందుకు ఇలాంటి పర్యావరణ పరిరక్షించాల్సిన అధికారులే దానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు, దీని మీద చర్యలు చేపట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే రాష్ట్ర ఫారెస్ట్ అధికారులకు సూచించింది. ఆ మేరకు విచారణ చేపట్టింది. ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. వీటన్నిటి మీద విచారణ చేపట్టే క్రమంలోనే త్వరలోనే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డిని ఫారెస్ట్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారించే అవకాశం ఉంది. కోర్టులో సబ్మిట్ చేసే అవకాశం ఉంది. చందు. రైట్ వర్మ, థ్యాంక్ యూ.